ఈరోజు రాజ్యాంగాన్ని కాపాడుతూ మా ఎల్ఓపి రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో మేము రాజ్యాంగాన్ని మళ్ళొకసారి నిలబెట్టినాము. మీరు చూస్తే బీజేపీ వారి కుట్ర ఏదైతే ఉండేనో డీలిమిటేషను, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంటు, దాంతోపాటు మహిళల బిల్లు పెట్టడము ఒక కుట్ర అని చెప్పి స్పష్టంగా ఈ బిల్లు ద్వారా తెలుస్తుంది. ఎందుకంటే మీరు చూస్తే 2023లో కాంగ్రెస్ పార్టీ ఏదైతే రిజర్వేషన్, మహిళా రిజర్వేషన్ ప్రపోజ్ చేసిందో ఖచ్చితంగా మేము మద్దతుకు ఉంటాము, మేము మా సహకారం ఖచ్చితంగా ఉంటుందని చెప్పి అప్పుడు చెప్పడం జరిగింది. రాహుల్ గాంధీ గారు ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు. కానీ వీళ్ళకి చేయాలని లేదు. ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ ప్రకారము, బీజేపీ ఐడియాలజీ ప్రకారము మహిళలకు సురక్షణ కానీ వాళ్ళ హక్కులు కానీ ఇచ్చే ఉద్దేశం లేదని చెప్పి స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే మహిళల బిల్లు సెపరేట్గా పెట్టి ప్రపోజ్ చేసి ఉంటే ఖచ్చితంగా ఈ బిల్లు పాస్ అయిపోయేది, మేము కూడా 100% మద్దతు ఇస్తుంటే. కానీ వాళ్ళు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అని చెప్పి 2011 సెన్సెస్ సైట్ చేస్తూ కొత్త సెన్సెస్ చేయకుండా, మరి ఎవరైతే ఇప్పటివరకు బీజేపీ పార్టీ మద్దతు ఇస్తున్న రేప్ కాన్విక్ట్స్ ఎవరైతే జైల్లో ఉన్నారో వాళ్ళని బయటికి తీసుకొస్తూ మహిళల అగేన్స్ట్ ఏదైతే కుట్రలు చేసి క్రిమినల్ యాక్ట్స్ చేసి రేప్ చేసి వాళ్ళకి టికెట్లు ఇచ్చి వాళ్ళని గెలిపించి వాళ్ళు మంచి మంచి స్థానాలలో పెట్టింది బీజేపీ పార్టీ అని చెప్పి ఈరోజు స్పష్టంగా తెలుస్తుంది. మహిళల బిల్లు కేవలము మహిళల కోసము, వాళ్ళ హక్కుల ప్రకారము, రాజ్యాంగం ప్రకారము బిల్లు పెడితే ఖచ్చితంగా మేము మద్దతు ఇస్తామని చెప్పి మళ్ళొకసారి తెలియజేస్తూ ఈరోజు రాజ్యాంగాన్ని కాపాడుతూ ఏదైతే చారిత్రాత్మక డెసిజన్ ఏదైతే తీసుకున్నామో పార్లమెంట్లో అది ప్రజలందరూ గమనిస్తారు. జై హింద్, జై తెలంగాణ.